ఈ వీడియోలో కొన్ని ఫోటోలు ఏఐ టూల్స్ వాడి క్రియేట్ చేయబడ్డాయి. దయచేసి గమనించగలరు. అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం వీడియోలో 1921 నుంచి 1947 వరకు తెలుగు సినిమా ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. తెలుగు సినిమా ప్రయాణం గురించి ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. తెలుగు సినిమాకు అన్నీ తానే అయ్యి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన వ్యక్తి కృష్ణా జిల్లా బంద్రకు చెందిన రఘుపతి వెంకయ్య నాయుడు గారు. తెలుగు సినిమాకు ఈయన చేసిన సేవలకు గాను ఈయనను ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమాగా పిలుస్తారు. 1914లో ఈయన సొంతంగా మెడ్రాస్లో సినిమా హాల్ని కట్టించారు. ఒక భారతీయుడు దక్షిణ భారతదేశంలో సినిమా హాల్ని కట్టించడం ఇదే మొదటిసారి. తర్వాత ఈయన స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఆయన అబ్బాయి అయిన రఘుపతి సూర్యప్రకాష్ గారిని లండన్ పంపించి అక్కడ ఫిల్మ్ మేకింగ్ మరియు సినిమాటోగ్రఫీలను నేర్చుకోమని చెప్పారు. అలా 1921లో ఒక మూకీ సినిమాను తీశారు. అదే తెలుగు చలనచిత్ర రంగంలో మొదటి ఫీచర్ ఫిల్మ్గా చెప్పబడిన భీష్మ ప్రతిజ్ఞ. ఈ సినిమాలో స్వయంగా సూర్యప్రకాష్ గారే భీష్ముడిగా నటించడం విశేషం. ఎన్టీఆర్ గారితో లవకుశ లాంటి క్లాసిక్ సినిమాను తీసిన సి పుల్లయ్య గారు ఈ సినిమాకు కెమెరా అప్రెంటిస్గా పనిచేయడం విశేషం. 1921లో పోతిన శ్రీనివాసరావు గారు బెజవాడలో మారుతి సినిమా హాల్ని కట్టించారు. ఇదే ఆంధ్రాలో నిర్మించబడిన మొట్టమొదటి సినిమా హాల్. 1921 నుంచి 1931 వరకు మధ్య కాలాన్ని సైలెంట్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా అని పిలుస్తారు. ఆ కాలంలో వచ్చిన సినిమా కథలు చాలా వరకు మన రామాయణ మహాభారతాలకు సంబంధించిన అవడం వలన ప్రజలకు డైలాగులు లేకపోయినా అర్థమయ్యేవి. 1931 నుంచి 1947 వరకు మధ్య కాలాన్ని సౌండ్ ఎరా ఆఫ్ తెలుగు సినిమా అని పిలుస్తారు. 1931లో మొదటి టాకీ సినిమా అయిన కాళిదాస్ విడుదలైంది. దీనికి హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వం వహించారు. తెలుగు మరియు తమిళ భాషల్లో షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. 1932లో సినిమా మొత్తం తెలుగు డైలాగులు ఉన్న భక్త ప్రహ్లాద విడుదలైంది. ఈ సినిమాకు కూడా హెచ్ఎం రెడ్డి గారు దర్శకత్వం వహించారు. సురభి కమలాబాయ్ గారు, ఎల్వి ప్రసాద్ గారు లాంటి దిగ్గజాలు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన డేట్ను తెలుగు సినిమా డేగా అభివర్ణిస్తారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి సినిమా ముచ్చట్ల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ వారు నిర్మించిన మొదటి తెలుగు సినిమా 1933లో విడుదలైన సతీ సావిత్రి. ఈ సినిమాకు కూడా సి పుల్లయ్య గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గాను సి పుల్లయ్య గారు ఇటలీలో జరిగిన సెకండ్ వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గౌరవ డిప్లొమా అందుకున్నారు. 1933లో విడుదలైన మరో చెప్పుకోదగ్గ చిత్రం పృథ్వీపుత్ర. ఇదే పూర్తిగా తెలుగు నిర్మాత నిర్మించిన మొట్టమొదటి టాకీ సినిమా. ఈలపాటి రఘురామయ్య గారు ఈ సినిమాలో కృష్ణుడిగా నటించారు. తెలుగు వెండి తెరపై మొదటి శ్రీకృష్ణుడు ఈయనే. 1934లో తెలుగు చలనచిత్ర రంగం పెద్ద కమర్షియల్ సక్సెస్ని రుచి చూసింది. ఆ సంవత్సరం సి పుల్లయ్య గారు దర్శకత్వం వహించిన లవకుశ సినిమా విడుదలయ్యి 1 సంవత్సరం పాటు విజయవంతంగా ప్రదర్శించబడి 40,000 రూపాయలు కలెక్ట్ చేసింది. 1935లో విడుదలైన చిత్రం సతీ అనసూయ. దాసరి కోటిరత్నం గారు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈవిడను ఫస్ట్ ఫీమేల్ ప్రొడ్యూసర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని పిలుస్తారు. ఆంధ్రాలో మొదటి ఫిల్మ్ స్టూడియోని 1936లో నిడమర్తి సూరయ్య గారు రాజమండ్రిలో నిర్మించారు. ఆ ఫిల్మ్ స్టూడియోని దుర్గా సినీటోన్ అని పిలిచేవారు. 1937లో ఆంధ్రా సినీటోన్ అనే మరో ఫిల్మ్ స్టూడియోని విశాఖపట్నంలో నిర్మించారు. కానీ ఈ 2 ఫిల్మ్ స్టూడియోలు ఎక్కువ కాలం రన్ అవ్వలేదు. 1936లో మొదటిసారి ఒక సోషల్ ఫిల్మ్ విడుదలైంది. ఆ సినిమానే కృతివెన్ను నాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన ప్రేమ విజయం. ఈ సినిమా విజయం సాధించడంతో ఫిల్మ్ మేకర్స్ చూపు ఇలాంటి కథలపై పడింది. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో విడుదలైన 100 వరకు చిత్రాల్లో 30% చిత్రాలు ఇలాంటివి కావడం విశేషం. 1938లో గోడవల్లి రామబ్రహ్మం గారు దర్శకత్వం వహించిన మాలపిల్ల చిత్రం విడుదలైంది. అంటరానితనం గురించి ప్రస్తావించబడిన ఈ సినిమాలో కాంచనమాల గారి నటన ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. గోడవల్లి రామబ్రహ్మం గారు దర్శకత్వం వహించిన మరో ప్రముఖ చిత్రం 1939లో విడుదలైన రైతు బిడ్డ.
అప్పటి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ సినిమా ఉండడం వలన బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సినిమాని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేసింది. సినిమాల గురించి తీసిన మొదటి భారతీయ సినిమా విశ్వమోహిని. ఈ చిత్రం 1940లో విడుదలైంది. మన చిత్తూరు నాగయ్య గారు ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. రెండవ ప్రపంచ యుద్ధం వలన బ్రిటిష్ గవర్నమెంట్ ఫిల్మ్ రీల్ లెంగ్త్ని లిమిట్ చేసింది. 20,000 అడుగుల నుంచి 11,000 అడుగులకు ఫిల్మ్ రీల్ లెంగ్త్ని తగ్గించింది. 1944లో విడుదలైన మరో గుర్తుంచుకోవాల్సిన చిత్రం ఘంటసాల బలరామయ్య గారు దర్శకత్వం వహించిన శ్రీ సీతారామ జననం. ఈ సినిమాతోనే ఒక గొప్ప నటుడు తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన ఎవరో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలా మూకీ షార్ట్ ఫిల్మ్గా పుట్టిన తెలుగు సినిమా 1921లో పూర్తిస్థాయి మూకీ సినిమాగా, 1931లో మొదటి సౌండ్ ఉన్న సినిమాగా, 1932లో పూర్తి టాకీ సినిమాగా రూపాంతరం చెందింది. స్వాతంత్రం ముందు కూడా చాలా మంచి చిత్రాలు తీసినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వలన, జమీందారీ వ్యవస్థ వలన, సరైన సదుపాయాలు లేకపోవడం వలన తెలుగు సినిమా ప్రసవ వేదన పడింది. కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన ఉనికిని గొప్పగా చాటుకుంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు సినీ చరిత్రలో బంగారు యుగం ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సినిమా ముచ్చట్ల కోసం మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.